గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అడ్డుకున్న మీడియా ప్రతినిధులపై దాడికి యత్నించిన సంఘటన హైదరాబాద్ మేడిపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మేడిపల్లి ప్రెస్ క్లబ్ సమీపంలో కొందరు యువకులు సిగరెట్ తాగుతుండగా ఇక్కడ తాగుద్దని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు వారించారు. అప్పటికే గంజాయి తాగి ఉన్న యువకులు మీరేం చేయలేరు, మేము లోకల్, మీరే ఎక్కడి నుండో వచ్చారు అంటూ దాడికి యత్నించగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తిరగబడడంతో సదరు యువకులు ద్విచక్ర వాహనాలు వదిలి పారిపోయారు. యువకులు ఘర్షణకు దిగిన సమయంలో 100కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే అర్ధగంట అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం కొసమెరుపు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దమూల్ మండల పరిధి ఆత్కూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పేను ప్రమాదం తప్పింది. ఆత్కూర్ పాఠశాల ముందు భాగం పైకప్పు ఊడి కింద పడింది. ఈ సమయంలో విద్యార్థులంతా తరగతి గది లోపల ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలకు మరమ్మతులు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జూలై 29న ఎన్టీఆర్ మార్క్ సమీపంలో ఐటీలో పనిచేసే వ్యక్తిని బెదిరించారని ఫిర్యాదు అందిందని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియోస్ తీస్తూ బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, సీసీటీవీ ఫోటో ఆధారంగా నిందితులను పట్టుకున్నామని చెప్పారు. మహమ్మద్ రహీల్ అనే నిందితుడిని గుర్తించామని, సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసం వీడియో తీశాడని చెప్పారు. నిందితునిపై ఐటీ యాక్ట్ సెక్షన్ నమోదు చేశామని, ఇలాంటి నేరాలను ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మోండా డివిజన్ బండిమెట్ సెకండ్ బజార్ లో ఇటీవల ఆవులు చోరీకి గురయ్యాయి. ఖరీదైన కారులో వచ్చి ఆవులను కారులో వేసుకుని దొంగలు పారిపోయారు. ఆవులను హింసిస్తూ ఇన్నోవా హెక్టేగా కార్లలో తీసుకెళ్లారు. 2 చోట్ల ఇదే ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు స్థానికులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో ఆవులను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. సిటీలో పలు ప్రాంతాల్లో ఆవులకు మత్తు మందు ఇచ్చి ఎత్తుకెళ్తున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. గతంలో మారేడుపల్లి, ఇప్పుడు మార్కెట్ పిఎస్ లో కేసు నమోదు కావడంతో దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానం అవలంబిస్తుందన్న ఆర్ కృష్ణయ్య విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం, రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అధికారం ఉందని చెప్పారు. ఆర్డినెన్స్ పై ఇంతవరకు గవర్నర్ ను రేవంత్ రెడ్డి కలవలేదని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇంతవరకు తీసుకోలేదని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రతిపక్షాలపై బురద జల్లడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత నిస్వార్థంగా బీసీల కోసం దీక్ష చేస్తున్నారని, కవిత దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత దీక్షను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫులే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. నిరాహార దీక్ష పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ జాగృతి నాయకురాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కవిత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అన్ని కుల సంఘాలను ఐక్యం చేశారన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో కవితతో గొంతు కలిపి సంఘీభావం ఇచ్చేసి దీక్షను జయప్రదం చేయాలని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. బిల్డింగ్ పై వాకింగ్ చేస్తూ మూర్ఛ వ్యాధి రావడంతో అదుపు తప్పి విద్యార్థి 3వ అంతస్తు నుండి కింద పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంతోష్ నగర్, దుర్గాభవానీ నగర్ కి చెందిన వ్యాపారి బద్రీనాథ్ రావు కుమారుడు గౌరవరావు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్ చేసేందుకు 3వ అంతస్తుకు వెళ్లాడు. వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మూర్ఛ రావడంతో అదుపు తప్పి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలైన గౌరవ్ను చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. చికిత్స పొందుతూ ఉదయం చనిపోయాడు. ఈ మేరకు ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధిలోని కోకాపేట
రెస్టా విల్లాస్ లో అద్దెదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గోల్డ్ షిప్ భూ యాజమాన్యానికి బిల్డర్ కు మధ్య కోర్టులో కేసు నడుస్తున్నాయి. బిల్డర్ కు యాజమానికి 60-40 వాటాల్లో విల్లాస్ ఉన్నాయి. భూ యాజమానికి సంబంధించిన కిరాయిదారులను సతాయించడంతో కిరాయిదారులు తిరగబడ్డారు. యాజమానికి బిల్డర్ కు వాటాలు పంపకాలు జరగక ముందే బిల్డర్ దగ్గర కొన్న వాళ్ళు అక్రమంగా సొసైటీని ఫామ్ చేసుకున్నారు. అద్దెదారులను బెదిరిస్తూ ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని 10వ నంబర్లో విల్లాలో అద్దెకు ఉంటున్న దేశ్ కాంతి రెడ్డి వాపోతున్నారు. విల్లా వెనుక ఉన్న 1 ఎకరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై ఇరు వర్గాల వారు నర్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. పాదయాత్ర అంటే పల్లెలో తిరగాలి, హైవేలను జామ్ చేసి వాహనదారులను ఇబ్బందులు గురి చేయకూడదని వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. పాదయాత్రకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పాదయాత్రకు పర్మిషన్ రావడానికి 6 నెలలు పట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తప్పులు జరిగాయి, ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి మధ్య కోఆర్డినేషన్ లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెబుతామనే ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని స్వాగతిస్తాం, మద్దతిస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాతో కలిసి నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ విడత వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 3 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఓబీసీలకు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ప్రధానంగా 2 అంశాలను చట్టాలుగా ఏర్పాటు చేసి వాటిని అమలు చేసేందుకు గవర్నర్ రాష్ట్రపతులకు ఆమోదం కోసం పంపించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదని, కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోతే ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని ఆయన తెలిపారు. ఓబీసీల రిజర్వేషన్ కు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తూ 2 పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఉట్నూర్ ప్రాంతానికి తరలించాడన్న నిరసిస్తూ అఖిల పక్షాలు ఖానాపూర్ పట్టణం బంద్ కు పిలుపునిచ్చాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన సమితి ఆధ్వర్యంలో వ్యాపారులు, పాఠశాలలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. నిర్మల్ జిల్లా భైంస మండలంలోని దేగాం గ్రామంలో బీపీఎం ఆసరా పింఛన్ డబ్బుల్లో కోత విధిస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టాఫీస్ కు వచ్చిన వృద్ధులు, మహిళలు బీపీఎంపై మండిపడ్డారు. గత 4 నెలల నుండి 2,000 ఇచ్చి 16,000 కట్ చేసుకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని, ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. నెలలో ఒకే రోజు పింఛన్ ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. బీపీఎంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీలకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ఒక్క సీసీ కెమెరా 100 కళ్లతో సమానమని, అందుకే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణకు సహకరించాలన్నారు. అంతకు ముందు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి రాకేష్, కోశాధికారి సాయినాథ్, భూమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రాజ్గోల్డ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు తెలిపారు. దీంట్లో జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, అన్ని ఆదివాసీ తెగలు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఆదివాసీ గుడాయి, రాయి సెంటర్లలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా రాజ్గోండ్ సేవా సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పంద్రం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కుడి కాలువ పూడిక తీయాలని కన్నాపూర్, కొండాపూర్, చిట్యాల్, బెల్లాల్ గ్రామాల రైతులు ప్రాజెక్టు ఇరిగేషన్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. త్వరగా పూడిక తీసి పంటలను ఆదుకోవాలని ఇరిగేషన్ అధికారులను వేడుకున్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని కడెం మండల రైతులు హెచ్చరించారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అన్ని స్కామ్లు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని, వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇక బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురు మాత్రమేనని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్ఎస్ఆర్ గార్డెన్స్ లో ఇంటి స్థలం లేని 144 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం కట్టిన కొద్ది నెలల్లోనే కూలిపోయింది అంటే ప్రజాధనం ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవాలని చెప్పారు. కరెంటు కొనుగోలులో ఈ కారు రేసింగ్ అన్ని అవినీతి అక్రమాలే జరిగాయన్నారు. ఆనాడు మిగులు బడ్జెట్ ఉంటే ఇవాళ వేల కోట్లు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పారు. బనకచర్ల పాపం బీఆర్ఎస్ దేన్ అని అన్నారు. త్వరలోనే కాళేశ్వరం అవినీతి అక్రమాలు బయటికి ప్రపంచానికి తెలుస్తాయని అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గల బోసు భూమన్నకు చెందిన భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని గుంతలు తవ్వి మొక్కలు నాటారని సిపిఐఎం డివిజన్ కార్యవర్గ సభ్యులు నూతన కుమార్ అన్నారు. గత 40 ఏళ్లుగా ఈ భూమిలో పంట పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెప్పారు. ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్ కు చెందినదని నెల రోజుల క్రితం స్వాధీనం చేసుకుని మొక్కలు నాటారు. భూమి యాజమాని అక్కడకు రాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ అధికారులు చెరువు శిఖం భూమి అని, అది రెవెన్యూకు చెందినదని చెప్పారు. ఇరు శాఖల మధ్య సమన్వయ లోపంతో రైతు బలి అవుతున్నాడన్నారు. గతంలో వినయ్ ఫారెస్ట్ రేంజర్ ఉన్నప్పుడు కూడా ఇదే భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ తిరిగి ఇప్పించారన్నారు. ఇప్పుడు కూడా ఆ భూమిని తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నూతన్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని, లేని ఎడల సోమవారం నుండి స్కూల్స్ మూసివేస్తున్నామని మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ వినతి పత్రం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ద్రోణ, శ్రీ చైతన్య, స్కై, సురస, సెయింట్ జాన్, గీత విద్యాలయం స్కూల్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయని, గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అనుమతి లేని పలుమార్లు స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గుర్తింపు లేని స్కూళ్లను సీజ్ చేయాలని, లేకపోతే సోమవారం నుండి నిరవధికంగా స్కూల్స్ మూసివేస్తామని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పలు కాలనీలలో పర్యటించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పరకాల అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. పరకాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగా పరకాలలో 39 కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, త్వరితగతిన పనులను పూర్తి చేసి పరకాలను అభివృద్ధిలో ముందు ఉంచే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు జిల్లాలో రోడ్డు మరమ్మతుల పేరుతో నాసిరకం పనులు చేశారు. నాణ్యత లేకుండా రోడ్లకు కంకర పేర్చడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే మళ్లీ రచ్చరచ్చే అవుతుందని ప్రజలు వాపోతున్నారు. నూగూరు వెంకటాపురం నుండి చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ అడ్డదారిలో పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు మరమ్మతుల కోసం ఉపయోగిస్తున్న కంకర నాణ్యతగా లేకుండా మట్టితో కలిసి ఉంది. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తుండగా సంబంధిత R&B అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పనులపై సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, నాణ్యతతో రహదారి పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. వెల్డూరులో 2.2 కోట్లతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. వెల్డూరుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డి, టీజీఎస్ పీడీఎస్ఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఫరూఖీ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పర్యటించారు. మొదటగా సిద్దిపేటలోని సుప్రసిద్ధ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రావణ మాస పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న అన్నదాత సత్ర నిర్మాణ పనులను పరిశీలించారు. శ్రావణ మాసం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శ్రీ సంతోషి మాత దేవాలయ వార్షికోత్సవాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట విపంచ్ కళా నిలయంలో జరిగిన యోగా పోటీల్లో పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న యోగాలో సిద్దిపేట జిల్లా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్ లో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలోని రామాలయం నుండి మర్రికుంట వరకు మార్నింగ్ వాక్ చేశారు. రోడ్డు వైండింగ్ సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి పట్టణంలోని ప్రతి వార్డులో ఉండే సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు, మురికి కాలువలు, వీధి లైట్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. 10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలు ప్రజలకు అందిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ఆలయ హుండీకి ఎండోమెంట్ అధికారులు తాళం వేశారు. హుండీతో పాటు ఫంక్షన్ హాల్, ఆలయ ఆఫీసుకు తాళం వేశారు. గత 40 సంవత్సరాల నుండి మెదక్ పట్టణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రామాలయంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఎండోమెంట్ అధికారులు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని తాళాలు వేయడం రాజకీయంగా ఉద్దేశంతోనేనని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు ఎండోమెంట్ నుండి రద్దు చేయాలని, యథావిధిగా కమిటీ ద్వారానే కొనసాగించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపూరిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. ఈ నెల రోజులుగా సరైన తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం ఒక్క రోజు కూడా తిండి పెట్టడం లేదని, సాంబార్ పేరుతో నీళ్లు పోస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కుళ్లిపోయిన అరటిపళ్ళు ఇస్తున్నారని, కోడిగుడ్డు కూడా పెట్టడం లేదని, కనీసం స్నాక్స్ విషయంలో కూడా దగా చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 గంటలకు కూడా కనీసం టిఫిన్ పెట్టడం లేదని, ఆకలితో కంచాలు పట్టుకుని విద్యార్థులు తిరుగుతుండడం కలిచివేసింది. స్కూల్ హెచ్ఎం వంట వాళ్లకు సరుకులు అరకొరగా ఇవ్వడంతో వంట వాళ్లు మరికొంత చేతివాటం చూపించి పిల్లల్ని పస్తులు పెడుతున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆకలిని తట్టుకోలేక టీచర్స్ ని గట్టిగా అడిగితే టీసీ ఇచ్చి పంపించామని బెదిరిస్తున్నారని పిల్లలు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియజేస్తూ ఆర్టీఓ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆర్డీఓ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గోదావరి వరదలు పెద్ద ఎత్తున వచ్చి డివిజన్ వ్యాప్తంగా వరద ముంపునకు గురవుతాయని, ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఇతర శాఖల అధికారులు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం విపత్తులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎలా వారిని రక్షించాలని వివరిస్తూ డెమో ఏర్పాటు చేశారు. గోదావరి వరదల సమయంలో ప్రజలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం గోదావరి నదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ బోట్లలో వెళ్లి మరీ విపత్తుల నుండి ఎలా కాపాడాలో వివరించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని మానవ సమాజం ఖండించాలని, పాలస్తీనా చిన్నారులను చిదిమి వేసే కుట్ర ఇజ్రాయెల్ చేయడం దారుణమన్నారు. పాలస్తీనా హై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిలిపివేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పాలస్తీనాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 7న ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన చేపడతామని తెలిపారు. యుద్ధం సందర్భంగా ఆంక్షలు ఉల్లంఘించి భీకర దాడులు చేస్తుందని, అంతర్జాతీయ శాంతి భద్రత కోసం చేసిన నిబంధనను ఉల్లంఘిస్తుందని వాపోయారు. పాలస్తీనా జాతి మొత్తాన్ని నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ దాడులకు పూనుకుందన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నిరసనగా ఆగస్టు 7న భారీ ర్యాలీ జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీఐ లెడ్జర్ బుక్స్ తనిఖీ చేసి అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించారు. సమాచార హక్కు చట్టం కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని, 17,000 కేసులు పెండింగ్ లో ఉండడం దురదృష్టకరమని చెప్పారు. చట్టం ప్రకారం ఫిర్యాదు అందిన 120 రోజుల్లో సమాచారం ఇవ్వాలని, కానీ అధికారుల నిర్లక్ష్యంతోనే కేసులు పెరిగిపోయాయని చెప్పారు. రానున్న రోజుల్లో అధికార యంత్రాంగం యాక్టివ్ అయ్యి ఆర్టీఐ యాక్ట్ అమలు అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలను మధ్యాహ్నం భోజనం తిని పరిశీలన చేసిన కమిషనర్ తనిఖీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు సంబంధించిన R&R ప్యాకేజీ మొత్తాన్ని అన్ని కుటుంబాలకు చెల్లిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రకటించారు. తమ హయాంలో ఉదండాపూర్ R&R ప్యాకేజీ కింద ఇప్పటి వరకు 250 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఉదండాపూర్లో కొంతమంది రాజకీయాలు చేస్తూ ప్యాకేజీలపై అభ్యంతరాలు పెడుతున్న కారణంగా ఇప్పటి వరకు పాస్ కాలేదన్నారు. ఉదండాపూర్కు చెందిన నిర్వాసితులు కలెక్టరేట్కు వెళ్లి తమ అభ్యంతరాలను పరిష్కరించుకోవాలని, ఆ తర్వాత వారికి అవార్డు పాస్ అవుతుందని చెప్పారు. ఉదండాపూర్ నిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. విశాఖ మధురవాడలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విశాఖ నగరం మధురవాడలో స్మార్ట్ మీటర్ల అమలుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, సామాన్యులను అదనపు భారాలు వేస్తున్నారని ఆరోపిస్తూ వామపక్షాలు రంగంలోకి దిగాయి. మధురవాడ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎదుట వామపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా సంఘాలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్మార్ట్ మీటర్లు కాకుండా స్మార్ట్ పాలన కావాలి అంటూ నినదించారు. ప్రజలపై భారం మోపే విధంగా స్మార్ట్ మీటర్ల అమలు జరుగుతోందని, దీని వెనుక పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీల దోపిడీ ఉందని వారు ఆరోపించారు. తక్షణం ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు దారితీసే చర్యలు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా మారవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద శనివారం 1.5 కోటి విలువ చేసే 370 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 కార్లు, 1 స్కూటీ, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 4గురిని అరెస్ట్ చేసినట్లు మాకవరపాలెం పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మద్దిమామ సమీపంలో రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 1 మృతి చెందారు, 2 తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న బైక్ ను ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న 3 కింద పడ్డారు. వారిలో 1 అక్కడికక్కడే మృతి చెందారు, 2 తీవ్రంగా గాయపడగా వారిని హాస్పిటల్కి తరలించారు.